డాక్టర్ గారు మంచిగుందా మీకు బిల్డింగ్? మరి కొత్త దానికి ఎందుకు పోవట్లేదు? మీరు అడగాలి కదా, కొత్తది వద్దా? ఏ కాలేజీ నుంచి వచ్చారు? ఆ చెట్టు అప్పటి నుంచి ఏమన్నాయా? నశించాలి ప్రజారోగ్యం పట్ల డిప్యూటీ సీఎం మండి వైఖరి, నశించాలి ప్రజారోగ్యం పట్ల డిప్యూటీ సీఎం మండి వైఖరి. శీథిలమైన భవనాన్ని వెంటనే, శీథిలమైన భవనాన్ని వెంటనే, శీథిలమైన భవనాన్ని వెంటనే, శీథిలమైన భవనాన్ని ఆసుపత్రిని వెంటనే ప్రారంభించాలి. 100 పడకల ఆసుపత్రిని వెంటనే ప్రారంభించాలి. ప్రజా ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసి ప్రజలు ఎట్లా పోయినా పర్వాలేదు, మేము మా ప్రభుత్వంలో చేసింది కాదు కదా, అది ప్రజాధనం అని మర్చిపోయి అది ఎవరో కట్టించారు కదా దాన్ని ప్రారంభం చేయం మేము అని చెప్పేసి ఈ 2 సంవత్సరాలు కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులైనటువంటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఆలోచిస్తూ ఉన్నారు. అసలు ఇక ప్రజలందరూ ఇక అటువైపే చూడాలి, అభివృద్ధి వైపు అని చెప్తున్న ఈ బట్టి గారు మరి 2 సంవత్సరాల క్రితం పట్టిన 100 పడకల ఆసుపత్రిని ఎందుకు ఓపెన్ చేయలేకపోతున్నారో మనకు అర్థం కావట్లేదు. అంటే ప్రజల ప్రాణాల కంటే ముఖ్యం ఏదైతే తన కమిషన్లు వస్తాయో ఆ కమిషన్లు వచ్చే దాని మీదే దృష్టి ఉంటుంది తప్ప ప్రజల ప్రాణాల మీద లేదు. అది కనుక ఓపెన్ చేస్తే ఎక్కడ కేసీఆర్ గారికి మంచి పేరు వస్తుందో, ఈ గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందో అని చెప్పేసి ఆ భయంతో ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నాడు. కావున వెంటనే డిప్యూటీ సీఎం గారు మీరు ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకున్న వ్యక్తి కాబట్టి మీరు ఖచ్చితంగా ప్రజల శ్రేయస్సు కోరే వాళ్ళైతే, ప్రజాభివృద్ధి కోరే వాళ్ళే అయితే వెంటనే శిథిలావస్థలో ఉన్న ఈ హాస్పిటల్ని ఖాళీ చేయించి వెంటనే 100 పడకల ఆసుపత్రిని దాన్ని ప్రారంభించాలని చెప్పేసి మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన కోరుకుంటున్నాము. మధిరలో గత 2 సంవత్సరాల నాడు నిర్మాణమై ఉన్నటువంటి 100 పడకల ఆసుపత్రిని పూర్తి చేసుకోవాలని గత అనేక పర్యాయాలు మాట్లాడినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు డిప్యూటీ సీఎం గారికి చీమ కుట్టినట్టుగా లేదు కాబట్టి కనీసం మీరైనా స్పందించండి అని ఈ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు దామోదర్ రాజనరసింహ గారికి మీ ద్వారా ఒక ఉత్తరాన్ని రాయాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన భావించి మీ అందరి సమక్షంలో ఈ ఉత్తరాన్ని విడుదల చేస్తా ఉన్నాం. ఎందుకంటే అనేక దశాబ్దాలుగా తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ ప్రాంతం వెనుకబడి ఉన్నటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో అనేక అభివృద్ధి కార్యక్రమాల్ని సాధించడం చేసడంలో ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు ఆనాటి రవాణా శాఖ మంత్రులు అజయ్ కుమార్ గారు, ఇప్పుడు డిప్యూటీ సీఎం, ఆనాటి స్థానిక శాసనసభ్యుడిగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారు అందరం ఇక్కడ మేము వెంటిలేటర్స్ పంచుతున్నటువంటి సందర్భంలో ఆయన ప్రభుత్వం మీద ఒక విమర్శ చేశాడు బట్టి గారు. ప్రజల ఆరోగ్యం అంటే ప్రభుత్వానికి పట్టదు, మేము ఆరోగ్యాన్ని మేము ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని మేము భావిస్తూ ఉన్నాం, కానీ ఈ ఆసుపత్రి ఏ విధంగా ఉందో చూడండి అని ఆయన ప్రతిపక్ష హోదాలో ఆ రోజు మాట్లాడాడు. ఆ వేదిక మీదనే ఉన్నటువంటి అజయ్ కుమార్ గారు మంత్రిగా ఉన్నటువంటి ఆయన చెప్పాడు, అయ్యా
ఇది దశాబ్దాలుగా పరిపాలించి ఈ రాష్ట్రాన్ని దేశాన్ని దివాలా తీయించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆస్తి మాకు. మేము దాన్నే కొనసాగించినాం. అయినా రాష్ట్రం వచ్చిన తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఒకటొకటి చేస్తా ఉన్నాం. తప్పనిసరిగా మధిర ఆసుపత్రిని కూడా అభివృద్ధి చేసేటువంటి బాధ్యత మేము తీసుకుంటాం. మీలాగా ప్రజలను మోసం చేసి దశాబ్దాల కాలం పరిపాలించమని చెప్పారు. కేసీఆర్ గారు ఖమ్మం జిల్లాలో మరి మధిర నియోజకవర్గం, సత్తుపల్లి నియోజకవర్గం, ప్రతి నియోజకవర్గ కేంద్రానికి ఒక 100 పడకల ఆసుపత్రిని మంజూరీ చేయించడం జరిగింది. మరి మంజూరీ కాగానే ఆలస్యం చేయకుండా ఆనాటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు గారు శంకుస్థాపన చేశారు. కరోనాలో కూడా మాస్కులు పెట్టుకొని మరి పనులు పూర్తి చేయించడం జరిగింది. ఎన్నికల కోడ్ రావడం వల్ల ఆనాడు ప్రారంభించుకోలేకపోయాం. సరే, ఎన్నికల్లో ప్రజలు మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలని, మోసాన్ని నమ్మారు. నమ్మి నానవాళ్ళు పోసుకుంటే పుచ్చి బుర్రలైనట్టుగా ఈ రోజు అనుభవిస్తా ఉన్నారు. మాత్రం మరి ఈ రోజు వరకు ప్రారంభం కాలేదు. 2 సంవత్సరాలు అయింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి భట్టి గారు చెప్తున్నారు, మేము క్షణం తీరిక లేకుండా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటం కోసం, బాగు చేయటం కోసం పనిచేస్తున్నామని. భట్టి గారు, నిజంగా మీరు క్షణం తీరిక లేకుండా పనిచేస్తే మధిరలో ఉన్నటువంటి మీ ఇంటికి కోతవేటు దూరంలో ఉన్నటువంటి ఆసుపత్రి ప్రారంభించడానికి మీకు క్షణం కూడా తీరిక లేదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. లేదు, అది కేసీఆర్ గారి ప్రభుత్వంలో కట్టారు, అందుకే ఆ హాస్పిటల్కి పోయిన ప్రతి వాళ్ళు దాన్ని చూసి మరి 100 గదులు ఉన్నాయి, బ్రహ్మాండమైనటువంటి ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, మిషనరీ ఉన్నది, ఇదంతా కేసీఆర్ గారే ఇచ్చారు, అందుకనే కేసీఆర్ గారు తలుసుకుంటారు, అందుకని ఆ హాస్పిటల్ ప్రారంభించడం నాకు ఇష్టం లేదని మీరు అనుకుంటున్నారా? ఒకవేళ అదే అనుకుంటే నేను మీకు ప్రశ్న వేస్తా ఉన్నా. మీరు ఉండేటువంటి సౌకర్యవంతమైనటువంటి మీ నివాసం ఏదైతే ఉందో క్యాంపు కార్యాలయం, అది కూడా కేసీఆర్ గారే ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా ఎమ్మెల్యేలకు ఇళ్లు కావాలని కట్టిస్తే మీరు ఉంటున్నారు. మరి నిజంగా మీకు ఆ భావన ఉంటే అది కూడా ఖాళీ చేయాలని చెప్పేసి నేను అడుగుతా ఉన్నారు. 9 మంది డాక్టర్లు మధిర ఆసుపత్రిలో ఉన్నారు. ఇక్కడున్న ప్రజలకు కూడా చాలా మందికి తెలియదు ఎక్కడి నుంచి వచ్చారు. 9 మంది అంటే ఖమ్మం మెడికల్ కాలేజీ అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఖమ్మం అత్తపల్లికి, పెనుబల్లికి, మధిరకి, కొండపల్లికి, తిరుమలపాలానికి పంపిణీ చేసి పంపించడం అనేది జరిగింది. డాక్టర్ల కొరత లేదు, సిబ్బంది కొరత లేదు. ఇంకా ఏమైనా ఒకవేళ అరాకొర కావాల్సి వస్తే, ప్రత్యేకమైనటువంటి ఇది కావాల్సి వస్తే మరి ఈ ప్రభుత్వం వాటిని నియామకం చేయాలి, దాన్ని పరిపూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ నేను అడుగుతా ఉన్నా, ఒకేసారి 9 మంది డాక్టర్లు వస్తే ఇక్కడ కూర్చోటానికి కూడా అవకాశం లేదు. ఈ రోజు ఒకే ఒక్క డాక్టర్ ఉన్నారు. అందుకనే మేము ఎక్కడ కూర్చోవాలి 9 మంది అని ప్రశ్నించేటువంటి పరిస్థితి కూడా ఉన్నది. అందుకనే మరి వారు ఇటువంటి అన్ని పట్టించుకోకుండా పైన తిరుగుతూ అభివృద్ధి అయినంటే ఏమి అభివృద్ధి చేస్తే ఎక్కడి నుంచి వస్తాయో, ఏమొస్తాయో మరి వాటి మీదనే వారి దృష్టి కనపడతా ఉన్నది తప్ప నిజంగా ప్రజల ఆరోగ్యం మీద వారి దృష్టి లేదు. ఈ రోజు మకాడికి వెళ్ళినా, ఏ ఆర్ఎంపీల దగ్గరికి వెళ్ళినా 100ల సంఖ్యలో ప్రజలు ఉంటున్నారు. అంటే వాళ్ళకి డబ్బులు ఎక్కువయ్యి వాళ్ళు వైద్యం, ప్రైవేట్ వైద్యం చేయించుకోవాలని కాదు, గత్యంతరం లేనటువంటి స్థితిలో బ్రతకాల కాబట్టి మరి విజయవాడో, ఖమ్మమో మరొక రకంగా పోవటానికి చేత కాదు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వైద్యుల్ని ఆశ్రయిస్తా ఉన్నారు. నిజంగా మరి 100 పడకల ఆసుపత్రి ప్రారంభం అయితే అటువంటి పరిస్థితి మధిర ప్రజలకు ఉండదు. అందుకే మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, మీరు క్షణం తీరిక లేకుండా మరి మీరు ఆదాయాన్ని ఎలా పెంచుకుంటున్నారో మాకు తెలియదు, కానీ ప్రజల కోసం ఒక్క క్షణం మీరు ఆలోచించి ఒక్క 5 నిమిషాలు మీరు ఓపెన్ చేస్తే, ఎవరిని పిలిచినా పిలవపోయినా, మీరు ఏం చేసినా చేయకపోయినా ప్రభుత్వ ఆసుపత్రిని ఒక్క 5 నిమిషాల్లో మీరు ఓపెన్ చేస్తే ఈ ప్రాంత ప్రజలకి మీరు మేలు చేసినటువంటి వాళ్ళు అవుతారు. మరి మీరు 4 రకంగా మభ్యపెట్టి మీరు ఎన్నికవుతా ఉన్నారు, కానీ నిజంగా ప్రజల అవసరాలను తీర్చే పరిస్థితిలో లేరు. అందుకే నేను ఒక్కటే డిమాండ్ చేస్తా ఉన్నా, ఈరోజు మీ ద్వారా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు కూడా
వెంటనే స్పందించాలి. మరి ఇక్కడ ఉన్నటువంటి డిప్యూటీ సీఎం గారితో మీరు మాట్లాడుకుంటారు, లేకపోతే మీరే వచ్చి ప్రారంభం చేస్తారు మాకు తెలియదు. కానీ వెంటనే ఇక్కడ ఉన్నటువంటి 100 పడకల ఆసుపత్రిని మరి వైద్యం అందుబాటులోకి తీసుకురావాలని, ప్రజలకి అవసరమైనటువంటి ఆరోగ్యాన్ని వెంటనే చేయాలని, తద్వారా ఇక్కడ బిక్కు అంటూ ఎప్పుడు కూలితో ఎప్పుడు ఆ భవనం కింద పడతామో అనేటువంటి తెలవనటువంటి స్థితిలో ఉన్న కాపాడాలి అని చెప్పేసి నేను ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ వెంటనే 100 పడకల ఆసుపత్రిని ప్రారంభించాలని ఈ సందర్భంగా మరి మీడియా సోదరులు కూడా మీరు కూడా ప్రజల పక్షా నుండి పోరాడాలి, ప్రజలకు చైతన్యవంతం చేయాలని నేను ఈ సందర్భంగా కోరుకుంటూ నాకు